నమస్కారం నా బాగున్నారా? బాగున్నామన్నా. ఓకే, కేంద్రంలో బీజేపీ పరిపాలన ఎలా ఉందండి? బీజేపీ పరిపాలనే దేశంలో అవసరం అన్న. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నింటినీ మట్టుపెట్టింది బీజేపీ పార్టీ. బీజేపీ లేకముందు చూసాం బాంబు దాడులు ఎలా ఉన్నో దేశంలో. ఇప్పుడు మనం చూస్తున్నాం సుపరిపాలన అందిస్తున్న పార్టీ ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. మోదీ మళ్ళీ గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తాడన్నా. గెలిపించుకోవాలి మనం. ఆ బాధ్యత మన అందరిపైన ఉంది. ఓకే, తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఇంతకుముందు మనం చూసినట్టయితే అసెంబ్లీ స్థానాలు ఎక్కువ గెలవలేని పరిస్థితిలో ఉండే బీజేపీ. ఈ ఎలక్షన్లలో అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న 17 స్థానాలు కూడా మనం బీజేపీని గెలిపించుకోబోతున్నాం తెలంగాణ. ఈరోజు పల్లెల్లో పల్లె ప్రగతి అని పార్కులు ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం కానీ, శ్మశాన వాటికల్ని మంచిగా డెవలప్ చేయడం కానీ, మళ్ళా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టేయడం కానీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేయడం కానీ, ఇవన్నీ నరేంద్ర మోదీ గారు చేస్తూ ఉంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ లోకల్ లీడర్లు వాళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారంటే గెలవడం కోసం ఇవన్నీ మేమే చేస్తున్నామని ప్రజలకు చెప్పుకున్నారు. ప్రజలకు ఏం తెలుసండి, వాళ్ళు కేంద్రం చేస్తుందని, కేంద్రం చేసేటివన్నీ మేమే చేస్తున్నామని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మనం 2019లో చూసుకుంటే కోవిడ్-19 కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న సమయంలో ప్రపంచమంతా చేతులు వీసుకుంటూ ఏం చేయాలని దిక్కుతోని పరిస్థితిలో ఉన్నప్పుడు కేంద్రం ఆలోచించి మన దేశంలోనే ఉన్న 140 కోట్ల మంది కాకుండా బయట దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించి అందరినీ బతికించడం జరిగింది. అదే ఒకవేళ ఒక పేదవాడు కరోనా వ్యాక్సిన్ 3 వ్యాక్సిన్లు తీసుకోవాలంటే లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండే. ఒక పేదవాడు ప్రాణాల కంటే చేయాల్సిన పరిస్థితి ఏం లేకుండే. అలాంటి సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ అందించి అందరినీ ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇదంతా గుర్తించాలి. అయితే గ్రామాల్లో వేస్తున్నటువంటి గ్రామీణ సడక్ యోజన స్కీమ్ కింద రోడ్లు కానీ, ఇంకా ఆవాస్ యోజన కింద ఇండ్లు కానీ, శ్మశాన వాటికలు, ఉద్యానవనాలు ఇవన్నీ నిర్మిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ ఉన్న లోకల్ ప్రభుత్వాలన్నీ ఇవన్నీ మేమే చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నామని ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నాయి. అందుకే మనందరం ఈసారి 400 సీట్లతోటి బీజేపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం 2 సార్లు నరేంద్ర మోదీ గారి సుపరిపాలన అందించడం జరిగింది. నరేంద్ర మోదీ గారి పాలన చూసాం 2 సార్లు. ఇప్పటికే యుఎన్ఓలో మీరు మీ దేశం మా దేశానికి అగ్రగామిగా ఉండాలి ప్రపంచానికి మొత్తం అని నెంబర్ 1 స్థానంలో ఉన్నదని గుర్తించింది. ఇంకోసారి కూడా మనం నరేంద్ర మోదీ గారిని గెలిపించుకుంటే ప్రపంచంలోని విశ్వగురుగా భారత్ అవతరించబోతుంది. జైరాబాద్ పార్లమెంటు ఇంతకుముందు పోయింది, కానీ ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఈసారి జైరాబాద్ లో ఖచ్చితంగా బీజేపీ గెలవబోతా ఉన్నది. రాష్ట్రంలో కూడా 17 సీట్లు ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఈసారి నరేంద్ర మోదీ గారికి మనమందరం 400 సీట్లు గిఫ్ట్ గా అందించాల్సిన అవసరం ఉంది.